మహంకాళి బోనాల వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. జోగిలకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండోమెంటు, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరి అయిన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి దర్శనాలకు సంబంధించి వారి అమ్మవారి సేవ చేసుకుంటారు. చాలా దేవాలయాలకు వెళ్తారు వాళ్ళు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి గారు వాటిని సమీక్షించి గుర్తింపు కార్డు ఇవ్వడం ఏమి ఇబ్బంది కాదు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మొన్ననే మున్సిపల్ కమిషన్లల్లో, కార్పొరేషన్లలో వాళ్ళను కోఆప్షన్గా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం చేసినాం. అంతకుముందు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. అనేక రకాలుగా వాళ్ళ యొక్క గుర్తింపునిచ్చి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా జోగినులకు, శివసత్తులకు సంబంధించి 100% ఈ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఒకటేమో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లలో కోఆప్షన్ పెట్టుకున్నాం, దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల సేవలు తీసుకోవడంతో పాటుగా అమ్మవారి సేవ చేసే వాళ్లకు అమ్మవారి ఉత్సవాలు, బోనాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 శాఖల సమన్వయంతో భవిష్యత్తు ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు, ఇతరత్వంతో దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో మేము చాలా సానుకూలంగా వ్యవహారం చేస్తాం. అవును, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి స్థపతి, దేవాదాయ నిబంధనలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కాదు కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలోనే జరిగింది. కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవాదాయ, ఈ ప్రాంతాలకు సంబంధించిన పుర ప్రముఖులు, ఇంతకుముందు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి అది ఇప్పుడు ఇక్కడ ఎవరు అడ్డుకునేది లేదు, దానికి సంబంధించిన ఇష్యూ ఏం లేదు. అడ్డుకుంటే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏముండదు. అమ్మవారు ప్రతి ఒక్క భవిష్యవాణిలో రంగంలో ఈ మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు ఈ బోనాల ప్రక్రియ అయిపోగానే ఆ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసి కమిటీ నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అమ్మ 3 ఇంతలు వస్తాయి. ఇప్పుడు మీరే లేరు, మీరు రిపోర్టర్లు, మీ వాళ్ళే అంటారు, మీరు సైడ్లో వస్తారు, పక్క జరగమంటారు. అది మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే నేనేం చేయాలి? తప్పదు. కొత్త అందరు నమస్కారం, జై శ్రీమాత్రే నమః. అమ్మవారు మీడియా మీరు అందరు పట్టించుకోవాలి. తల్లిదా దండం పెట్టి అమ్మవారు ఆశీర్వచనం. అందరు నమస్కారం.